జరిగింది. మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ డివిజన్ అయినా కానీ పార్టీ కలిసి ఏ విధంగా మనం ముందుకు పోవాలి, అదేవిధంగా డివిజన్ మనం ఇంకా బలోపేతం చేసుకుంటూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మనం ఆ డివిజన్ మనం కైవసం చేసుకోవాలి. ఎందుకంటే ఇంటి నాయకులు మనకు ఫుల్ సపోర్ట్, మన నాయకులు పార్టీలో చేరడం మాకు చాలా సంతోషం. సభాధ్యక్షుడు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మరి సర్వేపల్లి ఈ యొక్క పార్లమెంట్ బై ఎలక్షన్ని సక్సెస్ఫుల్గా ఇక్కడ గెలిపించడానికి వచ్చిన ప్రసాద్ గారికి, వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇక్కడికి వచ్చేసిన ఎన్టీఆర్ నగర్ నుంచి వచ్చేసిన అక్కా చెల్లెలకి, అక్కా తమ్ముళ్ళందరికీ చాలాసేపటి నుంచి మీరు కూర్చోన్నట్టున్నారు. ఇక్కడ అయిపోయింది, ఇంకో 5 నిమిషాల్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుగుదేశం కుటుంబంలో స్వాగతిస్తున్నాను. మీ అందరికీ ఒక తోబుట్టు లాగా శ్రీనివాసరెడ్డి కావచ్చు, నేను కావచ్చు, ఈ వేదిక పైన ఉండే నాయకులందరూ మీ తోబుట్టు లాగా మీకు అండగా ఉంటామని కానీ తెలియజేస్తాం. ప్రజలు కానీ పొరపాటు చేయగలిగే పరిస్థితి గతంలో జరిగింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం ఒక్కసారి పాపమని ఓటేసింది. ప్రజలు కానీ పొరపాటు చేశారు. నేను తప్పు చేశారన్న పొరపాటు అయిపోయింది. తప్పు వేరు, పొరపాటు వేరు. ఈరోజు చిన్న పొరపాటు చేసిన దానికి ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తా ఉన్నాను. మన బిడ్డల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పార్టీ అది. గతంలో ఉండే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఈ రోజు కాయలు అమ్ముకొని బ్రతికే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ముందు పెట్టుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి మంచోడు ఉండొచ్చు, అదే లక్షణాలు వాళ్ళ బిడ్డకి రాలేదు, ఆ పార్టీకి రాలేదు. వాళ్ళకి ఒక పైశాసిక ఆనందం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడో అది తుడిపేయాలి, మీ గుండెలో నుంచి తుడిపేయాలి, మీ కళ్ళకు కలిపి ఊడిపోయాలి. ఈరోజు ఈ రాష్ట్రం కోసం, మన బిడ్డల కోసం ఒక అద్భుతమైన రాజధాని. మీకు తెలుసు, 33,000 ఎకరాలు ఒక రైతులు అమ్మలేదు వాళ్ళ భూములు. మీకు తెలుసు, మీ ఇంటి పక్కన ఒక మూల స్థలం వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే ఎంత బాధ వేస్తుంది. మూల స్థలం ఈరోజు 33,000 ఎకరాలు ఈ రాష్ట్రం కోసం రైతులు ఇచ్చారు. ఈరోజు ఆ రైతుల్ని సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్
బిడ్డల కోసం వాళ్ళు చేసుకుంటే ఆ వ్యాపారం జగన్మోహన్ రెడ్డికి కావాలి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు కావాలి. ఈరోజు మీరందరూ గమనించండి, ఇంత గొప్ప ఇల్లులు ఇక్కడ కట్టారు పేదవాళ్ళకు. మీరందరూ చూస్తున్నారు, చూసారా లేదమ్మా? చూసారా లేదా? మంచి ఇల్లు పేదవాళ్ళకు ఉండాలి, జీవిత కాలంలో వాళ్ళకి ఆస్తిగా ఉండాలి. ఇదే వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయన చెప్పుకుంటా ఉన్నారే, అక్కడ ఊళ్ళో ఇల్లులను పెట్టారమ్మా. మీరు కానీ చూసుకుంటారు, ఆ ఇల్లులో మనుషులు ఉండడానికి కానీ భయపడ్డారు. వర్షం వస్తే ఎక్కడైనా ఇల్లు లోపలేస్తారు, కానీ వర్షం వస్తే ఇళ్ళ నుంచి బయటకు పరిగెత్తుకొని వస్తారు ఆ వైఎస్ఆర్ నగర్లో. అది పరిస్థితి. వీళ్ళు మనకి మంచి మంచి నిజాయితీ గురించి మాట్లాడతారు. ఈ దేశంలో కష్టపడి పనిచేసే కార్మికులకి ఎప్పుడు కానీ పస్తుండే పరిస్థితి రాలేదండి. ఇసుక మన పెన్నా బ్రిడ్జి కాడ ఇసుక, మన ఇసుక తీసుకెళ్లి బెంగళూరులో, మన ఇసుక తీసుకెళ్లి కర్ణాటకలో, మన ఇసుక తీసుకెళ్లి చెన్నైలో అమ్ముకుంటూ మనం ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేదు. చంద్రబాబు ఉచితంగా ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చాడు. ట్రాక్టర్ బాడలు పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేది ఇసుక. ఈ రోజు 5,000 రూపాయలు కట్టితే ఇసుక రాదు. అది ఎంత తీసుకొని ఇక్కడ ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు స్మగ్లింగ్ చేసుకుంటారు. మనకు లేదు, పక్క రాష్ట్రాల్లో ఇసుక దొరకండి. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎవరో పేరు మీద తెచ్చుకోవాలి. మనం ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చి వెల్దార్ పనులు, పెయింట్ పనులు, కింద రాయి పని చేసేవాళ్ళు, ప్లంబింగ్ పని చేసే వాళ్ళకి అన్నం లేకుండా చేశాడండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బిడ్డలు, నేను ఒకసారి ఇంటికి వెళ్తే, సెంట్రింగ్ పనిచేసే వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆ సెంట్రింగ్ సామాన్ ఏదైతే ఉందో ప్రతి వారం అమ్మి వాళ్ళ అన్నాలు తింటున్నారు. వాళ్ళ కింద పనిచేసే కూలీలకి డబ్బులు ఇస్తా ఉంటారు, అది అమ్మేసి. రోజు మీరు అర్థం చేసుకోవాలి, రేపు పొద్దున మాకు పని ఉంటుందా లేదా అని ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎక్కడ కనిపిస్తే అక్కడ ముద్దులు పెట్టాడు, ఎక్కడ కనిపిస్తే అక్కడ ముద్దులు పెట్టాడు. ఈ రోజు ముద్ద తీసేశాడండి, ముద్ద తీసేశాడు. గమనించండి మీరందరూ. అన్నా క్యాంటీన్ తీసుకుని ఎవరైనా బాధపడతాడో చెప్పండి. పేదవాళ్ళ కోసం పెట్టిన అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనం. పేద పిల్లలు, పక్క ఊరు నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే పిల్లలు, కూలికి పోయేవాళ్ళు, రైతులు ఇక్కడ వచ్చి అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు. ఈ రోజు అన్నం తీసేస్తారండి. ఎవరైనా అన్నం తీసి సారాయి పెట్టుకునేదండి ఈ జగన్మోహన్ రెడ్డి. సారాయి అన్నట్టు మొత్తం తీసేస్తారని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రం సారాయి పైన బ్రతుకుతా ఉంది. సారాయి అమ్మి ఈ రోజు అమ్మఒడి ఇస్తున్నాడు. సారాయి అమ్మి, సారాయి ఏంటది? ఆడబిడ్డల, ఆడపడుచుల కాలు పెట్టాలి, వాళ్ళ భర్తల రక్తం, వాళ్ళ ఇళ్లలో ఈరోజు ఆడబిడ్డల కన్నీరు సారాయి డబ్బులు. ఈరోజు 50 రూపాయలు తాగే సారాయిని 200 రూపాయలు చేసి వాళ్ళకి వచ్చే కూలి మొత్తం తీసేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఇంత ఘోరమైన పాలన ఇప్పటికీ ఎవరు చూడలేదు, ఇప్పటికీ ఎవరు చూడలేదు. మీ అందరికి నేను కోరేది ఒక్కటే, పేదలు బాగుండాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు పాలన కావాలని మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు. మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ ఓటు ఎవరికి వేస్తారో ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో, ఎవరికి తెలియదు మీ మనసుకు తప్ప. మీ ఓటు మీరు ఎవరికి వేస్తారో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. వీళ్ళు ఇక్కడ వచ్చి వాలంటీర్లని, వాళ్ళని వీళ్ళని పంపించి మీరు ఓటు ఎవరికి వేస్తారో తెలిసిపోద్ది. మీ రేషన్ కార్డు తీసేస్తాము, మీకు వచ్చి అమ్మఒడి రానిము, పెన్షన్లు తీసేస్తాము. ఎవడి అప్ప సొత్తది? పెన్షన్లకు ఇచ్చేది ఎవరప్ప సొత్తు? పేదలకు ఇచ్చే అమ్మఒడి ఎవరు అప్ప సొత్తు? జగన్మోహన్ రెడ్డి అప్ప సొత్తా? ప్రజల్ని
జగన్మోహన్ రెడ్డిని ఎవరు తిట్టట్లేదండి పక్క రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిడుతున్నారు. ఎటువంటి వాళ్ళు తెచ్చుకున్నారా మీరు గుర్తు పెట్టుకోండి. ఈరోజు శ్రీనివాసులు రెడ్డి చిన్నప్పటి నుంచి పోరాటాలు చేసిన వ్యక్తి. ఈరోజు నెల్లూరు నగరానికి ఇన్ఛార్జ్ గా ఇచ్చాం. రాబోయే రోజుల్లో మీకు ఎమ్మెల్యే అవ్వే వ్యక్తి. మీ అందరి ఆశీర్వాదం కావాలి. గుర్తు పెట్టుకోవాల్సినా కానీ మేము ఏం చేసినా కానీ మీ బాగు చేయడం కోసం చేస్తాం. అయితే మీరు ఆకర్షణకు పోవద్దు, అబద్ధాల మాటలకు పోవద్దు. వర్షం వచ్చి మునిగిపోతే నెల్లూరు 200 రూపాయలు ఇస్తాడంటే జగన్మోహన్ రెడ్డి 200 రూపాయలు, 500 రూపాయలు ఎవరైనా తీసుకుంటారమ్మా మీరు? మీ ఇల్లు మునిగిపోతే మీ ఇంటికి వచ్చి 500 ఇస్తారు, 200 ఇస్తారు. ఆ అర్ధ నీళ్ళల్లో కొట్టుకొని పోయిన మీ చెప్పుల విలువ కాదా డబ్బులు? మీ చెప్పుల విలువ కాదా డబ్బులు? ఈరోజు ఒంటి పట్టంతో నిలబడుంది ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి 200 ఇస్తారు, 500 ఇస్తారు. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. అదే మీరు 2016లో 15లో వరదలు వచ్చాయి నెల్లూరు. ఒక్కొక్క ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్ అయితే 15,000 ఇచ్చాం, 20,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం. పోయిన నష్టాన్ని పెట్టి అన్నానికి ఇమ్మీడియట్ గా 25 కేజీలు వాళ్ళకి రైస్ ఇచ్చాం, తినడానికి భోజనం పెట్టాం. మొన్న చూసాం మేము 1000 ఇల్లు పోతే 200 మందికి అన్నం పెడతారు. అది కానీ పెద్ద చేసిన రాత్రి పెడతారు. ఘోరం. శ్రీనివాసులు రెడ్డి అక్కడ ఉండే మా తెలుగుదేశం వాళ్ళందరూ భోజనాలు పెట్టారు, బట్టలు ఇచ్చారు, బెడ్షీట్లు ఇచ్చారు. నేను చెప్పేది వాళ్ళ పదవి నుండి లేదు, ఓట్లున్నాయని లేదు. మీకు ఈరోజు ఇస్తే రేపు పొద్దున మర్చిపోతారని నేను తెలుసు. అయినా మానవత్వం గమనించాల్సింది ఒకటి. మీ అందరికీ మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో స్వాగతిస్తున్నాం. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు ఒక్కడి కాదు, ఒక్కొక్కరికి మీ కుటుంబాలు ఉన్నాయి, మీ బంధువులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి చెప్పాలి ఈ రాష్ట్రానికి జరుగుతుండే అన్యాయం గురించి. రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఈరోజు తిరుపతికి బై ఎలక్షన్ జరుగుతున్నాయి. మీ బంధువులు ఎక్కడున్నా, సర్వేపల్లిలో ఉన్నా, ఊళ్ళూరులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మీరు చెప్పండి, ఓటేమని చెప్పండి. మన బాగా లక్ష్మి గారు 4 సార్లు ఆమె ఎంపీ, 2 సార్లు కేంద్ర మంత్రి, చిన్న మచ్చకాలు లేనటువంటి వ్యక్తి, పనిచేసే లక్ష్మి ఆమె పేరు. ఆమెని మనం అభ్యర్థి పెడితే జగన్మోహన్ రెడ్డి చనిపోయిన ఎంపీ, వాళ్ళ ఎంపీ చనిపోతే వాళ్ళ ఇంట్లో టికెట్ ఇవ్వకుండా ఆయన సొంతంగా సేవ చేసే వ్యక్తికి టికెట్ ఇచ్చాడు. మా దృష్టిలో ఒక ఎంపీ టికెట్ అంటే ప్రజలకు సేవ చేసే టికెట్. వైఎస్ఆర్సీపీ దృష్టిలో ఒక ఎంపీ టికెట్ అంటే ఒక సినిమా టికెట్. ఎవరికైనా ఇవ్వచ్చు ఈ టికెట్ ఇచ్చి సినిమా తీసుకురాము. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎంపీ అని జగన్మోహన్ రెడ్డి దృష్టిలో తనకు పనిచేసేవాడు ఎంపీ. ఈరోజు అలాగనే ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తులు ప్రజల కోసం సేవ చేసే వాళ్ళని పెట్టాం. రోజు శ్రీనివాస రెడ్డిని పెట్టారంటే ఆయన రెడ్డి అని పెట్టలేదు, ఆయన ఎరగా ఉంటాడని పెట్టలేదు, ఆయన ప్రజల కోసం పని చేస్తాడని ఆయన పెట్టామని. రోజు మీ అందరూ ఉంటే గుర్తు పెట్టుకోండి, మీ పైన ఎటువంటి ఇబ్బంది జరిగినా మీ ఇంటి ముందు మేము ఉంటాం. తెలుగుదేశం పార్టీ మొత్తం మీ ఇంటి ముందు ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు ఒంటరి వాళ్ళు కాదు, ఏ చిన్న సమస్య జరిగినా 500 మంది ఉంటాం మీ ఇంటి ముందు, 1000 మంది ఉంటాం, 10,000 మంది ఉంటాం. మీరేం కోరిగానే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక మంచి పార్టీ దగ్గరికి వచ్చారు, మీరు ఒక మంచి కుటుంబంతో ఈరోజు కలుస్తున్నారు. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఏ ఎన్నిక వచ్చినా మనం సైకిల్ గుర్తుకు ఓటేసి మనం గెలిపించుకోవాలి. లేదంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నెత్తికెక్కిపోయి ఉన్నాయి, కళ్ళు నెత్తికెక్కిపోయి ఉన్నాయి. మా వల్ల రాదు,
తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. రాజకీయాలని నాకు రాజకీయం ముందు ముఖ్యం కాదు, నాకు ముందు కార్యకర్తలు ముఖ్యం. అనేక సార్లు చెప్పా, భార్య బిడ్డల కన్నా కన్న తల్లిదండ్రుల కన్నా కార్యకర్తలే నాకు ఎక్కువ అని చెప్తున్నా నేను. వాస్తవం, ఇది వాస్తవం. అందుకే చెప్పాను, రాజకీయాల్లో వస్తా ఉంటాం, పోతా ఉంటాం. రాజకీయాలు అన్నీ ఉంటాయి, ఎక్కుళ్ళు ఉంటాయి, దుక్కులు ఉంటాయి. కానీ ఈరోజు టౌన్లో స్టార్ట్ అయింది. ఈరోజు చేరికలో ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ నగర్. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది చేసే అరాచకాలకి చమరగీతం పాడుతాం. నాగేంద్ర రోజు పార్టీ కోసం పనిచేస్తున్నాడని 4 నెలలకు బెదిరిస్తారు ఆ పోలీసులు పెట్టి. రౌడీ షీట్ పెడతాం, వచ్చాయి. రౌడీ షీట్ పెడతాం, వచ్చాయి. పెట్టుకోమన్నాడు, పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? తమాషా పడుతున్నారా? కాలేజీ నగర్లో ఒకప్పుడు తాగి ధనలక్ష్మీపురంలో గలబా చేసి ఒక అపార్ట్మెంట్ లో దూరితే ఆ సీఐని సస్పెండ్ చేశారు ఎస్పీ. అటువంటి సీఐ తెచ్చి టౌన్ లో బాగా వేశారు. ఉండమ్మా, మాట్లాడతామండి. ప్యాంట్ మీద రౌడీ షీట్ పెట్టాలి. తాగి గలబా చేస్తే రౌడీ షీట్ పెడతారు ప్రజల మీద. ఒక సీఐ, బాలీనగర్ సీఐ తాగి గలబా చేసి ఒక ఇంట్లో దూరితే ఆయన మీద ఏం చేసి పెట్టాలండి?